టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న హరిహర వీరమల్లు 2 భాగాలుగా వస్తోంది. ఇవాళ విడుదల చేసిన టీజర్లో 2 విషయాలు స్పష్టం చేశారు. మొదటిది దర్శకత్వ బాధ్యతని క్రిష్ తర్వాత జ్యోతి కృష్ణ పూర్తి చేయబోతున్నారు. మరొకటి ఇది 2 భాగాలుగా పీరియడ్ డ్రామా. ఫస్ట్ పార్ట్కి స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని ఉపశీర్షిగా పెట్టారు. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫైనల్గా చెక్ పడినట్లయింది. ఇంకో కీలకమైన అప్డేట్ ఏంటంటే మొదటి భాగం ఈ 2024లోనే విడుదలవుతుందని చెప్పేశారు. నిడి తక్కువగా ఉన్న పవన్ పాత్ర పరిచయానికి ఈ కొత్త టీజర్ ఉపయోగపడింది. దశాబ్దాల క్రితం భారతదేశం పరాయి పాలనలో మొగ్గుతున్నప్పుడు ఎన్నో ప్రాంతాలు దొరలు మొగలాయి రాజుల దోపిడీ రాజ్యంలో నలిగిపోయేవారు. వారిని దోచుకునే పేదలకు పెట్టే యోధుడు వీరమల్లు పవన్ కళ్యాణ్. నవాబ్ బాబిడ్యాలు దుర్మార్గాలకు అడ్డుగా నిలిచి ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడతాడు. ఇదే ఈ సినిమా కథ. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే టీజర్పై మరోవైపు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్, గ్రేట్ హీరో కూడా. ఆయన నటించిన లేటెస్ట్ హరిహర వీరమల్లు మూవీ టీజర్ని చూశాను, అదిరిపోయింది అసలు. ఈ సినిమా పానీ రికార్డ్స్ని కొల్లగొడుతుంది అంటారట చంద్రబాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. కాకపోతే అంచనాలకు తగ్గట్టే విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి ఈ టీజర్లో. ఆస్కర్ విజేత కిరవాణి నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీడియో చివరిలో 2024 రిలీజ్ అని చెప్పేశారు కాబట్టి ముఖ్యమైన సస్పెన్స్ తీరినట్లే.